వరద బాధితులకు అవసరమైన నిత్యావసరాలు, మెడికల్ సౌకర్యాలు అన్ని సకాలంలో అందేలా అందరూ శ్రమిస్తున్నామన్నారు హోంమంత్రి అనిత. సీఎస్ నుంచి విలేజ్ ఆఫీసర్ వరకు, సీఎం నుంచి సర్పంచ్ వరకు అందరూ బాధితులకు భరోసా కల్పించేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చొని పులిహోర కబుర్లు చెప్తున్నారని ఆరోపించారు. బాధితులకు కనీసం ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వని జగన్ ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు. సొంత ఖర్చుతోని ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు, దాతలందరూ ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. చిన్న పిల్లలు వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే చదువుకున్న పిల్లలైతే వాళ్ళ పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోవడం అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అరే నువ్వు 2 రోజుల అంటే మహా అయితే ఈ 9 రోజుల వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో 20 నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చూసుకుంటే. ఒక రోజు